ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మహాపురాణం 11వ అధ్యాయం. భీముని ఏకాదశి వ్రతము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకము కూడా అందుబాటులో లేని ఎడ్ల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు. అతడి తల్లిదండ్రులు భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టాడు. ఒకనాటి రాత్రి పరండుపోనప్పుడు ఆలోచించును. అయ్యో, నేనంతటి పాపాత్ముడైటిని. ధనము శరీర బలము ఉన్నదన్న మనోగర్భంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంట్లో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినదని, అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలు నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చాత్తము కోరసాగాను. ఆ సమయమునే మాఘమాసం నడుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడాను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి వెర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానం చేయటం వలన అతడు చేసి పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేసెను. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు. ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలెనని కుతూహలము పుట్టినది. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకపోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అన్నదుడు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అట్లనే చేయుదును. కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్విదితమే కదా. ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ఎట్లా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండెను. కావున ఆకలి దాహము తీయలాగును, ఏకాదశి వ్రతఫలము దక్కులాగును నాకు సలహా నీయమని భీముడు పలికెను. భీమసేని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యం చేసినను కష్టం కనిపించదు. కాన నీవు దీక్ష పూనిచో ఆకలి కలగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘద ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండెను. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమీ లేదు. సంవత్సరం నందు వచ్చి 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కాన ఆ దినము ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగును. ఇందు ఏమాత్రమునూ సంశయం లేదు. కాన ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపము. ఆకలి గురించి దిగులు పడకము. దీక్షతో నున్న ఎడ్ల ఆకలి ఏమాత్రమునూ కలగదు అని నియమము తప్పకూడదని వివరించెను. ధౌమ్యుని వలన తన సంశయం తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహాత్యముల గురించి కూడా వివరించదును. శ్రద్ధాళువుల ఈ ఆలకింపము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు ఎట్లా ప్రీతికరమైనదనేమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము.
మాఘమాసం అందలి అమావాస్యకు ముందు రోజున వచ్చేది దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసం మందు వచ్చే మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో గాని తటాక మందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితంగా బెల్వపత్రములతో పూజించవలెను. అట్లా పూజించి అమావాస్య స్నానం కూడా చేసిన ఎడ్ల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదంతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలెను. మొన్ను శబరి నది తీరమందున్న అరణ్యంలో కులీనుడునను బోయివాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండును. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించడం తప్ప మరేదియో తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూరమృగములు సైతం ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతిదినము వల్లనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు. సాయంకాలం అవుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున ప్రొద్దు కుంగిపోయినను అక్కడ ఉన్న మారేడు చెట్టుపై ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయేవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించును. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బెల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉంటా, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరావర్ణములకు హెచ్చు తగ్గులు కాని శిశువృద్ధ పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే కదా. మరి కొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే ఎంబట్లు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభట్లు చేయనది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకి నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నను అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతటి యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకుగా ఉన్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసంలో తీసుకొచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరముకు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. ఇంతటితో మాఘపురాణం 11వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.